దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ యేసుతో ఏకాంత సమయ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ప్రియులారా, నేటి ధ్యానం కొరకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తన గ్రంథంలో నుండి 12వ కీర్తన 1 నుండి 8 వచనాలు. ప్రియులారా, వాక్యంలో నుండి ముందుగా ఈ పాఠ్య భాగాన్ని చదివి ధ్యానంలోకి వెళ్దాం. మీతో కూడా ప్రియులారా, నాతో కలిసే మీరు కూడా వాక్యం తెరచి చదవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళ్దాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు కలిగిన వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, వింకములాడి నాలుకలన్నిటినీ కోసివేయుము. మా నాలుక చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియో, దరిద్రుల నిట్టూర్పును బట్టియో నేనిప్పుడే లేచెదను. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడిదవు, ఈ తరం వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ అనుదిన ధ్యాన సమయం క్యూటీకు మీ అందరినీ ఆహ్వానిస్తూ నేటి పాఠ్యభాగ సారాంశంలోనికి వెళ్ళక మునుపు ఈ పాఠ్యభాగ అంశాన్ని మనం గమనించినట్లయితే 2 రకాల మాటలు 2 టైప్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మోసము మరియు కపటంతో నిండిన ఈ లోకంలో ఒక నిజాయితీ పరుణ్ణి కనుగొనడం ఎంత కష్టమో తలంచినటువంటి ఈ రచయిత దేవుని సహాయం కొరకు దేవుని వైపు తిరిగి ఆయన మాట్లాడేటువంటి మాటలు గమనిస్తున్నాం. ప్రజలు తమ మాటల చేత తమ శక్తిని ఉపయోగించి ఇతరులను మోసం చేస్తున్నారని, బెదిరిస్తున్నారని, తద్వారా బలహీనులకు తీవ్రమైన బాధ కలిగిస్తున్నారని రచయిత జ్ఞాపకం చేస్తూ, మానవులు మాటలతో కాకుండా దేవుని మాటలు, స్వచ్ఛమైనటువంటి మాటలతో జీవించగలిగితే ఎంత గొప్పదో భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని మాటలు స్వచ్ఛమైనవి, అలాగే నమ్మదగినవి. కాబట్టి బాధపడేటువంటి వారిని అవి రక్షించేటువంటి మాటలు. దేవుని వాగ్దానాన్ని ఈ రచయిత విశ్వసిస్తూ, దుష్టత్వం ఇంకా ప్రబలంగా ఉన్నప్పటికీ ఈ రచయిత తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ప్రశాంతంగా బతికినట్లుగా లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రియులారా, ఈ ప్రధానమైనటువంటి ప్రియులారా భాగాన్ని మనం ముగిస్తూ ముందుగా దేవుడు ఎవరో ఈ పాఠ్యభాగంలో మనం గమనించినట్లయితే, దేవుని మాటలు స్వచ్ఛమైనవై, అవి మన జీవితాన్ని ఎంతో మార్చగలిగి శక్తి కలిగినటువంటి మాటలుగా చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనం వాటిని విశ్వసించవచ్చు. అబద్ధాలతో నిండినటువంటి లోకంలో ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించడమో, ఎవరి మాటలు ఆచరించాలో, ఎవరి మాటలు నిర్ణయించుకోవాలో కష్టంగా ఉండేటువంటి పరిస్థితులు ప్రియులారా. అయితే దేవుని వాక్యం దగ్గర వచ్చేసరికి ఇవి స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని మనం విన్నప్పుడు మనం విశ్వసించి అనుసరించాల్సినటువంటి సత్యం వైపు అవి మనల్ని నడిపించేటువంటిగా ఉంటాయి. అందుకే దేవుని మాటలు చాలా స్పష్టంగా, సత్యంగా ఉన్న మాటలని మన వాక్యపు వెలుగులో గమనిస్తున్నాం ప్రియులారా. నేటి పాఠ్యభాగంలో నుండి ప్రియులారా, దేవుడు మనకు నేర్పే పాఠాలను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మనం నిజాయితీతో కూడిన నమ్మదగిన మాటలను మన జీవితంలో పునరుద్ధరించుకోవాలి. దేవుడు వాటిని కోరుతున్నాడు. మన మాటలు అబద్ధాలు, వక్రీకరణ ద్వారా కలుషితమైనప్పుడు మనం ఒకరిపై ఒకడము నమ్మకాన్ని కోల్పోతాం. తద్వారా సమాజం కూడా కలుషితమైపోతుంది ప్రియులారా. కాబట్టి నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితానికి గొప్ప అన్వయింపుగా ప్రజల మోసాన్ని, వారు గొప్పగా భావించేటువంటి నీచత్వాన్ని బయట పెట్టేటువంటి శక్తి ప్రభు యొక్క స్వచ్ఛమైన మాటలో ఉన్నదని
మనం గుర్తించాలి ప్రియులారా. అదే ఈ రచయిత మనం జ్ఞాపకం చేస్తున్నాడు ఈ పాఠ్య భాగంలో. మోసపూరితమైనటువంటి మాటల ద్వారా అణచివేయబడుతున్నటువంటి పేదలకు మరియు వెలివేయబడినటువంటి వారికి ఒక మాట్లాడేటువంటి స్వరముగా తాను మారేలా, అలాగే మన మాటలు ప్రభు సత్యాన్ని తెలియజేసేటువంటి ఉండాలని ఒక గొప్ప ప్రార్థిస్తున్నాడు భక్తుడైనటువంటి ఈ రచయిత ప్రియులారా. కాబట్టి నేటి పాఠ్యభాగంలో సంగతి మనం గమనించాలి. లోకంలో అన్యాయం పట్ల, అనీతి పట్ల ప్రజలు ధైర్యంగా వ్యవహరిస్తున్నారు. నీతి న్యాయం పట్ల ప్రియులారా ప్రజలు భయంగా బతుకుతున్నారు. అందుకే ఒక కవి శ్రీశ్రీ ఇలా అన్నాడు: చెడ్డోళ్ళకుండే గుండె ధైర్యం మంచోనికుంటే చెడు ఏనాడో చెడిపోయేది. ఆ చెడు ఇంకా పదిలంగా ఉందంటే ఈ మంచోని మంచితనాన్ని నిందించాలో అభినందించాలో మీరే చెప్పండి అంటూ తను రాసిన మాటలు ఒక ఆలోచన రేకెత్తింపచేస్తాయి ప్రియులారా. కాబట్టి రోజున పాఠ్యభాగం ద్వారా మన జీవితం ఎలా ఉందో ప్రియులారా వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకోవాలి. మానవ సంబంధమైనటువంటి మాటలు మానవ జీవితంలో విభేదాలు కలిగించి అనేకమైన గొడవలకు కారణమవుతుండగా ప్రియులారా, దేవుని మాటలు మన జీవితాన్ని కట్టి నిత్యము నిలబెట్టేటువంటి మాటలు ఉన్నాయని, రక్షించే మాటలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక రండి, అలాంటి మాటల చేత ప్రభు మనలను ఆదరించాలని ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. ప్రార్థన. ప్రభువా, మీ పవిత్రమైన లేక పరిశుద్ధమైనటువంటి వాక్యమును ఆలకించేలా, అలాగే నిజాయితీ కలిగినటువంటి చిత్తశుద్ధితో మాట్లాడేటువంటి విధంగా మాకు సహాయం చేయమని, రెండు నాలుకల ధోరణి మాలో ఉండకుండా స్వచ్ఛమైన నీ మాటలు పలకగలిగేటువంటి కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను ఆదరిస్తూ ఉండగా ప్రియులారా, ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలు కట్టబడినట్లయితే నిజంగా దేవునికి మనం ఎంతైనా స్తోత్రం చెల్లించాలి ప్రియులారా. కాబట్టి అనుదినం మన జీవితాన్ని ఇలా మార్చగలిగేటువంటి దేవుని మాటలు వినుట మనకెంతో ఆశీర్వాదం. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నిజంగా నీవు రెండు మాటల ధోరణిలో ఉన్నావా, లేక సత్యమైన వాక్యమును అనుసరించడం ద్వారా జీవితాన్ని కట్టుకొని అనేకుల జీవితాలకు వెలిగించేటువంటి మాటలను అందించగలుగుతున్నావా? అలా చేయగలిగేటువంటి ఏకైక మార్గం దేవుని వాక్యం ద్వారానే ప్రియులారా. వాక్యం దగ్గరకు వచ్చి వాక్యం చేత మన జీవితాన్ని సరిచూసుకుంటూ అనేక జీవితాలు వాక్య వెలుగులో కట్టబడే విధంగా ప్రభు కృప చూపించాలని ఆశిద్దాం. అబద్ధాల నుండి మన మనసును ఆలోచన దూరం చేసుకున్నటువంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు ఇలా మనందరినీ దేవుడు వాడుకొని నిజముగా తాను ఏ ఉద్దేశం చేత మనం ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా, ఆ ఉద్దేశము నెరవేర్చబడాలని ఆశిస్తూ నేటి పాఠ్యభాగాన్ని ముగిస్తున్నాం. దైవ కృప మనందరికీ తోడై ఉండి మన తన నిత్య మార్గంలో నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.